In remembrance of Baba, when I was offering bhog to Baba, giving everyone's love, remembrances, అందరి Baba ప్రేమ ప్రియ స్మృతులను accepted bhog. తీసుకొని బాబా దగ్గరికి వెళ్ళాను. బాబా ఎంతో ప్రేమగా Baba is always స్వీకరించారు. very, very light, ఆ, cheerful, and బాబా ఎప్పుడు చాలా తేలిగ్గా నవ్వుతూ ఉంటారు. love to each other. ఎంతో ప్రేమ ఇస్తూ ప్రేమపూర్వకంగా ఉంటారు. బాబా యొక్క ప్రతి పిల్లల ప్రతి ఒక్కళ్ళ పైన బాబా చెప్పాను, బాబా నేను భోగ్ తీసుకొచ్చాను సద్గురువారం అని చెప్పాను. బాబా ఎంత ప్రేమగా మరి భోగును స్వీకరించారు. బాబా నేను చెప్పాను, ఇంకా మేము కొత్త సంవత్సరానికి తయారవుతున్నాము, పాత సంవత్సరం ముగించడానికి కొత్త సంవత్సరం ప్రారంభించడానికి తయారవుతున్నాం బాబా అని చెప్పేశాను. Determination which you have. మీ యొక్క దృఢమైన సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బాబాకు చేరుతున్నాయి అని బాబా చెప్పారు. బాబాకు తెలుసు ప్రతి ఒక్కరి మనసులో ఏముందో, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో, వాళ్ళ భావనలు ఏంటో బాబాకు తెలుసు అన్నారు. బాబా ఇంకా చెప్పారు, ఈ సమయంలో ఇంకా మీ యొక్క కెపాసిటీ, బాబా నుండి తీసుకునే కెపాసిటీని పెంచుకోవాలి. మీరు చేసే కృషే కాకుండా మరి బాబా నుండి తీసుకునటం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ యొక్క కృషి అనేది ఎప్పటికీ సరిపోయినంతగా ఉండదు. బాబా నుండి పొందినప్పుడే మీరు బాబానే నన్ను పాలనిస్తున్నారు అని మీకు అనుభవం అవుతుంది అని చెప్పారు. మరి ఈ ఆలోచనలు, ఈ ఫీలింగ్స్ ఎప్పుడు ఉండాలి, అది బుద్ధిలోగా మాత్రమే కాదు, బాబా పాలన ఇస్తున్నారు అని మనం బాబా నుండి ఏమి లభిస్తుంది మనకు అది ఫీల్ అవ్వటం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఎక్స్ట్రా సహాయం, ఆ ఎక్స్ట్రా పవర్ బాబా ఇప్పుడు ఈ సమయంలో ఇస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇంకా ఇంకా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అప్పుడే అవి మీ శక్తులుగా అవుతాయి. బాబా నుండి పొందినప్పుడు అవి మీ శక్తులుగా అవుతాయని బాబా చెప్పారు. ఇంకా బాబా అన్నారు, సమయం ఎలా ఉందంటే మీకు చాలా దృఢ సంకల్పం కావాలి, మీరు ఏమవ్వాలో అనే దానిపై అన్నారు. మీకు ధైర్యం కావాలన్నా, మీకు అలాగే మీకు ఓర్పు కావాలన్నా అది బాబా నుండి తీసుకోవాలి. మరి మీ యొక్క దృఢ సంకల్పంతో మీరు దానిని కొనసాగించగలుగుతారు. బాబా సంతోషంగా ఉన్నారు పిల్లలను చూసి. పిల్లలు ఇంకా నిరంతరం సదాగా ఉండాలి. ఇంకా ఒక రోజు బాగుంటారు, మరి రోజంతా కూడా ఒకేలా కాకుండా పైన కింద అవుతూ ఉంటారు. అది ఇప్పుడు ఆగిపోవాలి. ప్రతి ఒక్కళ్ళు సదా ఒకేలా ఉండాలి అని చెప్పారు. బాబా నేను చెప్పాను, బాబా మాకు లక్ష్యం ఉంది తపస్సు చేయటానికి. ప్రతిరోజు మేము ఆ సంకల్పాన్ని చేస్తున్నాము, బ్రహ్మ బాబాని ఎలా అనుసరించాలి, మిమ్మల్ని ఎలా అనుసరించాలి అని మేము ఆలోచన చేస్తున్నాము, మేము దానికి తయారవుతున్నాం బాబా అని చెప్పాను. బాబా అన్నారు, మరి నెలంతానే కాదు రోజంతా కూడా మీరు ఉండాలి. రోజంతా కోసం మీరు చార్ట్ పెట్టండి. 2-3 గంటల కోసం ఉండి మళ్ళీ తర్వాత మామూలు అవ్వటం కాదు, రోజంతా ఒకేలా ఉండాలి తపస్సు అంటే అని చెప్పారు. మరి బాబా ఆ యొక్క ఉత్సాహము, ఇంటాక్సికేషన్ బాబా నుండి పొందుతూ ఉన్నాము. బాబా ఉన్నారు మన కోసం, మనకు కావలసింది ఏదైనా ఇవ్వటం కోసం. మరి ఇలా సదాగా ఉండటం, ఒకేలా ఉండటం ద్వారా బాబా నుండి పొందగలుగుతాం. బాబా ఏది ఇవ్వాలనుకున్నారో అది నిరంతరం మరి బాబా ప్రేమపూర్వకమైన దృష్టితో అందరిని బాబా చూస్తూ ప్రేమ ప్రియస్మృతులు అందరికీ ఇచ్చారు. ఓం శాంతి.
ఓం శాంతి. చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న విషయాల్లో ఆజ్ఞను శిరసాహించుకోవటం వల్ల కొంచెం కొంచెం బరువు పెరుగుతూ పోతుంది. ఆజ్ఞాకారి పిల్లలు సర్వ సంబంధాలతో సర్వ సంబంధాల్లోనూ పరమాత్మ యొక్క దీవెనలు లభిస్తాయి. ఆజ్ఞాకారి పిల్లలకు ఇదే నియమం. సాధారణ రీతిలో కూడా మనుష్యాత్మలకు వాళ్ళ డైరెక్షన్ ప్రమాణంగా సరే అని చెప్పి కార్యాన్ని కొనసాగిస్తే, ఎవరైతే ఆ కార్యం చేస్తున్నారో, ఎవరి కార్యం అయితే చేస్తున్నారో వాళ్ళ మద్దతు ద్వారా వాళ్లకు దీవెనలు లభిస్తాయి. ఇక్కడ పరమాత్మ దీవెనలు లభిస్తాయి. పరమాత్మ దీవెనల కారణంగా ఆజ్ఞాకారి ఆత్మ సదా డబల్ లైట్ గా ఉడితి ఎగిరే కళ్ళలో ఉంటుంది. ఆజ్ఞాకారి ఆత్మ తోడుగా ఆజ్ఞాకారి ఆత్మకు బాబా ద్వారా ఆజ్ఞను పాలించిన దానికి తిరుగుగా తండ్రి నుండి విల్ పవర్ లభిస్తుంది. ఆ విల్ పవర్ విశేషమైన వరదానాల రూపంలో తండ్రి నుండి పిల్లలకు వారసత్వ రూపంలోనూ లభిస్తాయి. విల్ పవర్ అర్థం ముందు కూడా చెప్పారు బాబా. బాబా శక్తులన్నీ విల్లులో పిల్లలకు ఇస్తారు. అందుకని ఎప్పుడైతే సర్వశక్తులు సహజంగా ప్రాప్తిస్తాయో అప్పుడు సర్వశక్తులు సహజంగానే ప్రాప్తిస్తాయి. బాబా విల్లు పవర్దా విల్లు రాసిచ్చినప్పుడు వారసత్వంగా పిల్లలకు. Om Shanti. Welcome to Avyakti Parivar. Today's date
Today's topic is ఓం శాంతి. అవ్యక్తి పరివారానికి స్వాగతం. ఈరోజు టాపిక్ తపస్సు. ఇప్పుడు మనం మోహిని దీది ద్వారా విందాం. Om Shanti. ఓం శాంతి. Baba is talking about receiving. బాబా తీసుకోవటం గురించి మాట్లాడుతున్నారు. Loves us, all of us. బాబా మనల్ని ఎంతో ప్రేమిస్తారు, మనందరినీ. మనం కూడా ఆ ప్రేమను అనుభవం అవుతుంది మనకు కూడా. But we are not able to కానీ మనం తిరిగి in such a way that ఆ ప్రేమను we are పదిలంగా share that love with others. భద్రపరుచుకుంటూ ఇతరులతో పంచుకోలేకపోతున్నాం. Soul to soul love is different than ఆత్మకు ఆత్మకు మధ్య ఉన్న ప్రేమ వేరు, పరమాత్మకు మిగతా అందరితో ఉన్న ప్రేమ వేరు. Everyone should feel Baba's love from me. అందరూ బాబా యొక్క ప్రేమను నా ద్వారా నా చేసే వాటిలో అనుభవం అవ్వాలి. ఎందుకంటే ఇది బాబా ప్రేమ. ప్రతి ఆత్మ అనుభవం బాబా ప్రేమను అనుభవం చేయాలి. అంటే నాకు ప్రేమ లభిస్తుంది కాబట్టి బాబా ప్రేమను ఇతరులతో పంచుకోగలుగుతున్నాను. బాబా ప్రేమ సాగరుడు. బాబా యొక్క ప్రతి లక్షణం మన ద్వారా అనుభవం అవ్వాలి. దానివల్ల తెలుస్తుంది నాకు బాబాతో యోగం ఉంది అని. మిగతా వాళ్ళకి అనుభవం అయినప్పుడు మీరు ఫీల్ అవుతూ ఉండొచ్చు. మరి వ్యక్తిత్వం అంతా బాబా ప్రేమతో నిండి ఉండాలి, శాంతి, ధైర్యం. ఎందుకంటే తీసుకోవటమే అలా అవ్వటం. మనం తీసుకుంటున్నాము అంటే మనం అవుతున్నాం. ఎంతైతే నేను అలా అవుతున్నానో అంత నేను బాబా నుండి పొందుతున్నాను. మరి ఆ కళలో ఉన్న ఆ వెలుగు, ముఖంలో ఉన్న బాబా యొక్క ప్రేమ చూపిస్తుంది నేను బాబా నన్ను ఎలా అయితే దీవిస్తున్నారో అలా అవుతున్నాను అని. ఇప్పుడు గుర్తు చేసుకోండి, నేను బాబా ఇచ్చినంతగా ఎంతగా అవుతున్నాను అనేది గుర్తు చేసుకోండి. అందుకే బాబా మనల్ని పిలుస్తున్నారు, ఆజ్ఞాకారి పిల్లలు అని పిలుస్తున్నారు. ఆజ్ఞాకారి పిల్లలు బాబా బ్లెస్సింగ్ వరదాన్. బాబా 2 పదాలు వాడారు. ఒకటి దీవెనలు, రెండవది వరదానాలు. మరి ఒకటేమో దీవెనలు అంటే దీవెనల ద్వారా మనకు వరదానాలు లభిస్తాయి. ఇంకోటి బాబా ప్రత్యేకమైన బహుమతులు ఇస్తారు. అంటే మనం చాలా ఆజ్ఞాకారులుగా అవుతున్నట్టు. ఆజ్ఞాకారి అంటే బాబా చెప్పినట్టు చేయటం కాదు, అలా అవ్వటం. బాబా అన్నారు మనకు ఎంతో దృఢ నిశ్చయం ఉండాలి. ఎందుకంటే ఏ ఆలోచన అయితే మనం పొద్దున్నే పెట్టుకుంటామో అది ఆ స్థితి రోజంతా ఉండాలి. మాయ కూడా అదే రూపంలో టెస్ట్ పరీక్షిస్తూ ఉంటుంది. ఆ స్థితిని కనుక నేను కొనసాగించగలిగితే రోజంతా తపస్సు అవుతుంది. తపస్సు అంటేనే స్థితిని అలా కొనసాగిస్తూ ఉండటం. ఏ పరీక్ష వచ్చినా గానీ అది మనం ఇంకా బలంగా చేయటం కోసమే వస్తుంది. దాంతో మనం ఇంకా మన శక్తులను ఉపయోగించగలుగుతాం. లేకపోతే మనకి ఎలా తెలుస్తుంది ఆ శక్తి మనకు ఉందో లేదో. లోపల నేను అనుకుంటున్నాను, ఆజ్ఞాకారితనం అంటే
సత్యమైన ఆజ్ఞాకారి పిల్లలు అంటే అంత మధురత్వం, అంత ప్రేమ, సదా అలా మిగతా వాళ్ళతో షేర్ చేసుకోవటం. బాబా చెప్తున్నారు, జ్ఞానం అంటే శాస్త్రాల్లో కాదు, నేనే జ్ఞానసాగరుణ్ణి అని చెప్తున్నారు. మనం బాబా నుండి తీసుకుంటాము, బాబా నుండి పొందుతాము, ఇతరులకు ఇస్తాము. అంటే బాబా యొక్క సందేశమే కాదు, బాబా యొక్క మురళిలో కూడా వస్తుంది. మరి అసలు సత్యమైన ఆజ్ఞాకారి అంటే ఏంటి? బాబా లాగా అవ్వటం. రోజుకు ఒక పాయింట్ తీసుకుందాం. జనవరి 1 నుండి బాబాలా ఎలా అవ్వాలి. మరి అలా సదా మహాదానిగా అవుతూ ఉండాలి. మరి బాబా నుండి దృష్టిని తీసుకుంటూ ఉండగా నాకు అనిపించింది, బాబా మనతోనే ఉన్నారు, కానీ ఎప్పటికీ ఉండిపోరు కదా. రోజంతా నేను కొంచెం సేపే బాబాతో ఉంటే మరి బాబా మనతో లేనప్పుడు మరి ఏమవుతుంది? ఇప్పుడు బాబా మనతో ఉన్నారు, మరి ఎంతగా అయితే మనం బాబాతో ఉండాలో, బాబా తోడులో ఉండాలో అంతగా ఉండాలి. ఈ సమయం మాత్రమే సాధ్యం కదా. బాబా చెప్పారు, మీరు సంతోషంగా ఉంటే మీరు నాట్యం చేస్తారు, సంతోషంగా, ఖుషిగా. నాకు అనిపించింది, మరి అవ్యక్త స్థితిలో ఉంటే ఆటోమేటిక్ గా నాట్యం మొదలవుతుంది. మీ చేతులు, మీ శరీరం అంతా అందంగా కదులుతూ ఉంటుంది. అది భౌతికమైన నాట్యం లాగా కాదు, గోపిల నాట్యం లాగా కదులుతూ ఉంటుంది. తపస్సు చేసేవాళ్ళు చాలా స్థిరంగా, చాలా దృఢంగా ఉంటారు. మరి లోపల మనం అది అనుభవంలో ఉండాలి. చాలా ముఖ్యంగా నేను ఆత్మను, నేను శాంతిని, నేను తేలిగ్గా ఉన్నాను. ఎప్పుడు ఖాళీగా అవ్వద్దు. లోపల బాబా ఒకసారి చెప్పారు, మాయ అనేది అసలు ఏమీ లేదు, మనం ఖాళీగా ఉండటమే మాయ. అంటే అది కర్మ ఖాతాలు అవనివ్వండి, మరి దొంగతనం చేస్తూ ఉంటారు. మన శక్తులు, మన సంతోషాన్ని, మన శక్తిని దొంగతనం చేసే దొంగలు ఉంటారు. మరి అది అవనివ్వకూడదు అలా దొంగతనం. మరి యజ్ఞానికి మనం ఇచ్చే సహయోగం, అసలైన సహయోగం, అది అందరూ నిండుగా ఉండాలి. బాబా ప్రేమ, బాబా శాంతి స్వరూపాల్లో ఉండాలి. ఆ విధంగా మనం అసలైన సేవను యజ్ఞకు చేస్తున్నాం. కర్మయోగం అంటే ఓకే, కానీ మీరు కర్మయోగం చేస్తున్నా కూడా ప్రేమపూర్వకంగా కాకుండా బలవంతంగా చేస్తే, సంతోషం లేకుండా చేస్తే ఎన్ని మార్కులు వస్తాయి మీకు చెప్పండి? అందుకే మీకు ఆ ప్రేమ అనేది ఉండాలి. పరమాత్మపై ప్రేమ ఉండాలి. అలా సదా స్వరూపంగా ఆ ప్రేమను అందరికీ పంచుకోవాలి. ఆ ప్రేమను, మధురత్వాన్ని, చిరునవ్వు, ప్రసన్నత, ఇవన్నీ సహజమైన దేవతా లక్షణాలు. మనందరం దేవతాత్మలు కదా, దేవాత్మలం కదా. మరి దేవతా స్వరూపాలు ఇంకా చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? మనలో ప్రతి ఒక్కరూ ఆ లక్ష్యాన్ని ఉంచుకోవాలి. ఓం శాంతి.
Shanti. So yes, one more day to go and we are preparing to enter new year. So as we ఇంకొక రోజే మనం కొత్త సంవత్సరానికి రెడీ అవుతున్నాం. how we will start our month of January. నిన్న అనౌన్స్ చేసాం జనవరి నెల ఎలా మొదలు పెట్టాలి అనేది. ఈ రోజు Some announcements. నేను కొన్ని ప్రకటనలు చెప్తాను. తర్వాత జనవరిలో మనకు బట్టి 16, 17, 18 3 రోజులు బట్టి ఉంటుంది. నెలంతా కూడా బట్టీలో ఉంటాం, కానీ ఈ 3 రోజుల్లో చాలా విశేషమైన బట్టి కూడా చేస్తాము. ఇప్పుడు మనకు కొన్ని ప్రకటనలు ఉన్నాయి, దాని గురించి ఆ తర్వాత దాని ప్రమో కూడా చూపిస్తాం. ముందు రేపు డిసెంబర్ 31 బాప్దాదా with us. So మనతో బాప్దాదా ఉంటారు. రేపు మధువన్ నుండి ట్రాన్స్మిషన్ కూడా ఉంటుంది. పొద్దున పూట starts from 7:30 onwards. 7:30 నుండి మొదలవుతుంది. It's available on YouTube. You can యూట్యూబ్ లో కూడా వస్తుంది. or if you would like to join a Vyakti Parivar Zoom, you are వ్యక్తి welcome to do so. పరివారంలో కూడా And మీరు some జాయిన్ of you అవ్వచ్చు. will be at the center, which is very great. And so last day of the year, we will be spending our day with Bap Dada. So live transmission from చివరి రోజు Madhuban. బాప్దాదాతో గడుపుదాం. లైవ్ ట్రాన్స్మిషన్ బాప్దాదా నుండి. బాప్దాదా మురళి రేపు వింటాం. Tomorrow evening, రేపు సాయంత్రం we'll make our evening very special. చాలా In the evening, స్పెషల్ we do start గా గడుపుదాం. at 6 p.m. బట్టి 6ంటికి మొదలవుతుంది. Everyone knows the schedule, right? So స్కెడ్యూల్ అందరికీ తెలుసు కదా. Good evening, everyone. Om Shanti Didi. It's wonderful. Good evening అందరికీ. ఓం శాంతి. Announce this
the inspiration came from the RCs like Didi and Jayanti Didi and Nirmala Didi and all of them. And so we are going to be doing this bhatti for 3 days. And it will start on the 16th of January, which is a Sunday, 17th of January, which is a Monday, and 18th of January, which is a Tuesday. And for most of us in the United States, not other countries, but for most of us in the United 16, States, 17, 18 అమెరికాలో 17 అనేది సెలవు దినం. అది కరెక్ట్ గా వర్క్ అవుతుంది. 16 ఆదివారం, 17 సోమవారం కూడా పబ్లిక్ హాలిడే. from service just for those 3 days and really have a 3 రోజులు బట్టి చేద్దాం వికారాల నుండి అతీతంగా అవటం కోసం. మరి టైం టేబుల్ మీకు చూపిస్తాను, దీని మీద మీకు క్విక్ గా చెప్తాను. ఈరోజు టైం టేబుల్ 16, 17, 18 టైం టేబుల్ ఏంటంటే 8 గంటలు. ఈ టైం టేబుల్ అనుసరిస్తే 8 గంటలు బట్టి చేయగలుగుతాం. అమృత వేళ 2 గంటలు. yoga, then Murli, then we have post Murli yoga. Murli 6:30, 7:30. Changed according to your local time. And then we have a class by one of the seniors. And so on the 16th, the class will be by Moini Didi. On the 17th, the class will be 16 అయితే క్లాస్ మోహిని దీది ద్వారా ఉంటుంది. 17వ తారీఖు జయంతి దీది, 18వ తారీఖు బ్రిడ్జ్ మోహన్ బాయ్ చేస్తారు. 6 గంట క్లాస్ ఉంటుంది. To stay away from devices, we do understand that for classes or something very important and useful, then you keep the device, but otherwise you stay away from it and really sit down in volcanic remembrance of Baba. And they will be 1 hour in the afternoon from 11 to, or late morning from 11 to 12, and then again from 3:30. మధ్యాహ్నం 11, 12కి మళ్ళీ 3:30 నుండి 4:30 2 గంటలు బట్టి చేద్దాం. సాయంత్రం కూడా సీనియర్స్ ద్వారా బట్టీలు ఉంటాయి. మోయిన్ Gayatri Van, Mohini Van here, and then we have night, half an hour at night. And so the suggestion is that you stay away from devices as much as possible, but దీన్నంతా పరికరాలు పట్టుకోవద్దు, మీరు డివైస్లు పెట్టుకోవద్దు. బాప్దాదా డ్రిల్ వినాలి అంటే వినొచ్చు, లేకపోతే ఏదైతే మెటీరియల్ మేము ఇస్తున్నామో ఆ మెటీరియల్ సంవత్సరం మొదట్లో దాని గురించి చెప్తాం మీకు. మీరు ఇంకా వేరే పరికరాలు ఏం పట్టుకోవద్దు. ఈ మెటీరియల్ ని ప్రింట్ చేసి ఆ ప్రింట్ చేసిన మెటీరియల్ తో కూర్చోండి. మీ ఫోన్లు, డివైస్లు, కంప్యూటర్లు అన్నిటిని ఎక్కువ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ సమాచారం ఒక్క రోజుతో ఆపటం కుదరదు, ఒక్క రోజే 8 గంటలు చేయటం అవ్వదు. కాబట్టి 3 రోజులు 16కి ముందు 3 రోజులు ముందు ఇంకా 3 రోజులు చూసుకొని ఈ పరికరాల నుండి 8 గంటలు ముట్టుకోకుండా ఉండటం అభ్యాసం చేయండి. కంప్యూటర్ 8 గంటలు ముట్టుకోకుండా ఉండాలి. అంటే డిజిటల్ గా మీరు ప్రతి పరికరాన్ని మీరు లేకుండా యోగం చేయటం అన్నమాట. దానివల్ల మీ యోగం ఎంత పెరుగుతుంది అనేది చూసుకోవచ్చు. And so we are all really looking forward to this because it's going to be collective. This is the first time in the Kalpa that both in Bharat, in India and outside కల్పంలో మొట్టమొదటిసారి ఇండియాలోను మొత్తం ప్రపంచం అంతా ఈ బట్టి చేస్తున్నాం. మీరందరూ జాయిన్ అవ్వగలుగుతారు అనుకుంటున్నాం.
to you again in the beginning of January. Om Shanti. Om Shanti. Om Shanti. Thank you so much. The instant fruit of tapasya is happiness. What happens in తపస్సు happiness? తపస్సు యొక్క ప్రత్యక్ష ఫలం ఆనందం. Dance. ఆనందంలో ఏమవుతుంది? డాన్స్ చేస్తాం. What? ఏమా? So, tapasya కాబట్టి తపస్సు అంటే హ్యాపీగా డాన్స్ చేయడం. in happiness and to sing praise of the fathers ఇంకా పాడటం, కీర్తించటం తండ్రిని and మరియు original మన ఆది అనాది స్వరూపాలను eternal form. కీర్తించటం. How great this song is, and how easy it ఈ పాట is. ఎంత గొప్పగా, ఎంత సహజంగా ఉంది. तपस्या ఉమ్. तपस्या का प्रत्यक्ष फल है తపస్సు యొక్క ప్రత్యక్ష ఫలము तो खुशी में क्या होता है? అయితే ఖుషిలో ఏమవుతుంది? నాట్యం చేయటం. तपस्या अर्थात खुशी में नाचना। తపస్సు అంటే ఖుషిగా నాట్యం చేయటం. और पाप के और अपने ఇంకా आदि अनादि బాబా स्वरूप మరియు తమ ఆది అనాది స్వరూప
స్వరూపాల గుణాలు పాడటం, గాయనం చేయటం. तो यह गीत कितना बड़ा और ఎంత పెద్దది, है। ఎంత గొప్పది, ఎంత సహజమైనది. ओम शांति। ఓం శాంతి.